నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 15వ శ్లోకము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. సో ముందు శ్లోకంలో చెప్పినట్టు ఎవరైతే నిత్యము పరమాత్మని వాళ్ళ మనస్సులో చిత్తంలో తలుచుకుంటూ కర్మయోగాన్ని చక్కగా ఆచరిస్తూ జీవితాంతం గడుపుతారో వాళ్ళు నిత్య యోగిగా చెప్పబడతారు అని చెప్పారు. సో ఆ నిత్య యోగి అయిన వాడు ఎటువంటి పరమపదాన్ని పొందుతాడు అంటే స్వర్గం కన్నా గొప్పదైన స్వర్గాదుల కన్నా ఆ భోగాల కన్నా కూడా ఉన్నతమైన పరమపదాన్ని పొందుతాడు. అతడు తన ఉపాస్య దేవత యొక్క లోకానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి కర్మముక్తి పొంది ఇంకా వెనక్కి రాడు అని చెప్తున్నారు. సో అంటే ఏంటి? మాముపేత్య పునర్జన్మ, ఎవరైతే నన్ను ఈ ఉపాసన ద్వారా నన్ను పొందుతున్నారో, మాం ఉపేత్య పునర్జన్మ, అటువంటి వాడికి పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం, అశాశ్వతమైన దుఃఖాలతో కూడుకున్న ఈ జన్మ ఇంకా రాదు అతడికి. ఇంకా అతడు శాశ్వతమైన పరమగతిని పొందుతాడు. అంటే ఉపాసన ద్వారా. మనం ముందంతా చెప్పుకున్నది జ్ఞానము ద్వారా జీవన్ముక్తి పొంది తర్వాత దేహం పడిపోయిన తర్వాత ముక్తి పొందే పద్ధతి అదొకటి. కానీ ఇది ఉపాసన ద్వారా క్రమముక్తితో ఆ దేవతా లోకానికి చేరుకుని అక్కడ చాలా కాలం ఉండి ఎప్పుడైతే ఆ చివరి ప్రళయం టైంలో ఆ దేవతాలోకం కూడా లీనమైపోతుందో ఆ నిర్గుణ బ్రహ్మలో, అప్పుడు ఈ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ యోగులు కూడా ముక్తిని పొందుతారు. సో ఆ విధంగా ఇంక వాళ్ళు వెనక్కి రారు అని చెప్తున్నారు. సో అందుకని నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః, అటువంటి మహాత్ములు ఇంకా నన్ను చేరుకుంటారు ఆ విధంగా అని చెప్పి భగవానుడు ఇక్కడ సో ఆ ఉపాసనని ఎలివేట్ చేస్తున్నారు. ఉపాసన ద్వారా కూడా నన్ను పొందగలుగుతారు అని ఇక్కడ చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.